వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. ఈ సెషన్ టాపిక్ ట్రంప్ వచ్చినాక H1B అనేది కంప్లీట్గా తీసేస్తారు, దాని ప్లేస్లో ఓన్లీ కొన్ని యూనివర్సిటీస్కే జీపీఎస్ బాగా వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి మాత్రమే H1B ఇస్తారు అని రకరకాలుగా వినపడుతున్న పరిస్థితి. అసలు ఇది ఎంతవరకు H1B తీసేయడం సాధ్యం ఏంటి అనేది మనతో మాట్లాడడానికి వాళ్ళ చాంద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. హలో కృష్ణ గారు, హలో ఆల్ వారధి టీవీ వ్యూవర్స్. చాంద్ గారు, ఈ న్యూస్ ఎక్కువ వింటున్నాం. H1B మొత్తానికి తీసేస్తారు, అట్లాగే కొన్ని యూనివర్సిటీకే హై జీపీఏ ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కే ఏదో H1B ఇచ్చే ఆలోచనలో ఉన్నారని ఇట్లా రకరకాలుగా వింటున్నారండి. అసలు ఏంటి అసలు ఈ పాలసీ ఎంతవరకు చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? అసలు ఉంటుందా ఈ ప్రాసెస్లో కొన్ని యూనివర్సిటీకి అలొకేట్ చేసే పరిస్థితి ఉంటుందంటారా? H1B యాజ్ అ ప్రోగ్రామ్ దాన్ని బ్యాన్ చేస్తాం అనేది అయితే జరగదండి. అంటే H1B ప్రోగ్రామ్ ఈజ్ హైలీ క్రూషియల్ టు యుఎస్ ఎకానమీ. H1B ప్రోగ్రామ్ ఈజ్ ఇంటెగ్రల్ టు ద సక్సెస్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ ఇన్ యుఎస్. అది ఏంటంటే పొలిటీషియన్స్ అక్రాస్ ద ఐల్, డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ మల్టిపుల్ టైమ్స్ అది రీట్రేట్ చేస్తారు అది. సో H1B ప్రోగ్రామ్ బ్యాన్ అనేది అసలు కన్సిడరేషన్లో కూడా లేదు. ఎందుకంటే టుమారో ప్రెసిడెంట్ ట్రంప్స్ ఎంటైర్ ఇమిగ్రేషన్ ఎజెండాని డ్రైవ్ చేసేది స్టీఫెన్ మిల్లర్. సో స్టీఫెన్ మిల్లర్ ఎజెండాలో ఎక్కడ H1B అంటే అబాలిష్మెంట్ ఆఫ్ H1B ప్రోగ్రామ్ అనేది లేదు. అలాగే మీరు చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్ ఓన్ స్పౌస్ మెలనీ ట్రంప్, ఆవిడ షీ యూటిలైజ్డ్ H1B. ఎలాన్ మస్క్, హీ వాజ్ ఆన్ H1B. వివేక్ రామస్వామి, an important advisor of the government, he utilizes H1B employees for his company. సో అక్రాస్ ద బోర్డ్ ఏంటంటే మొత్తం అంటే ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళంతా, ఎందుకంటే దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, వీళ్ళందరూ దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ H1B ప్రోగ్రామ్. సో H1B బ్యాన్ అవుతాం అనేది అయితే జరగదండి. అయితే వాట్ ఎవ్రీబడి సేస్, దేర్ ఆర్ సమ్ ఇన్హరెంట్ ఇష్యూస్ ఇన్ H1B ప్రోగ్రామ్. అంటే దేర్ ఆర్ సమ్ challenges. So what everybody is trying to do is, at least వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే, they should refine the H1B program. So refine ఎలా చేస్తారనేది దట్ ఈస్ దర్ ఎజెండా. అంతేగాని అబాలిష్ చేస్తాం అనేది అయితే అసలు వాళ్ళ ఎజెండా కాదు. నెక్స్ట్ థింగ్, ఎలా రిఫైన్ చేస్తారు. సో యూఎస్లో ఏంటంటే జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి మార్చేస్తాం అనేది చేయలేరు. అంటే ఒక ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళకి ఇవాళ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసి దే కెనాట్ కంప్లీట్లీ రీవ్యాంప్ ద H1B ప్రోగ్రామ్. అది కుదరదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B 85,000, ఆ 85,000 పర్ ఇయర్ కోటాని సపోజ్ వాళ్ళు 100,000 చేయాలి, లేకపోతే తగ్గించాలి, 50,000 చేయాలి. ఏది చేయాలన్నా కూడా దే హ్యావ్ టు గో త్రూ ద లెజిస్లేటివ్ బ్రాంచ్. అంటే వాళ్ళు బిల్ ఇంట్రడ్యూస్ చేయాలి, ద బిల్ హ్యాస్ టు బి రివ్యూడ్, ద బిల్ హ్యాస్ టు పాస్. పోత్ సెనెట్లో పాస్ అవ్వాలి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో పాస్ అవ్వాలి. అది పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ హ్యాస్ టు సైన్ ద బిల్. ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. కొన్ని థింగ్స్ ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు రెగ్యులేటరీ ఏజెన్సీస్, అంటే USCIS ఇస్ రెగ్యులేటరీ ఏజెన్సీ. సో USCIS కొన్ని రూల్ చేంజెస్ తీసుకురావచ్చు. బట్ వాళ్ళు రూల్ చేంజెస్ తీసుకురావాలి అంటే దెర్ ఇస్ అ బిగ్ ప్రాసెస్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్, APA. సో అకార్డింగ్ టు ద APA యాక్ట్ వాళ్ళు ఏం చేయాలంటే ముందు ఆ ప్రపోజల్ బయట పెట్టాలి, అది ఫెడరల్ రిజిస్టార్లో పబ్లిష్ చేసి మొత్తం అందరికీ చూపెట్టాలి అది అసలు ఏంటి ఆ ప్రపోజల్ అని. ఆ ప్రపోజల్ కోసం కామెంట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి ఇంత పర్టికులర్ టైం అని. తర్వాత మళ్ళీ ఫైనల్ రూల్ పబ్లిష్ చేయాలి. సో దర్ ఇస్ అ హ్యూజ్ లెంతీ ప్రాసెస్ టు ఈవెన్ మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద H1B ప్రోగ్రామ్. సో డెఫినెట్లీ ఏంటంటే దెర్ విల్ బి సమ్ రూల్ చేంజెస్, ప్రాబబ్లీ దిల్ గో త్రూ ద APA, మేక్ సమ్ ఫైన్ రిఫైన్మెంట్స్ టు H1B ప్రోగ్రామ్, ఇలాంటివన్నీ చేయొచ్చు. బట్ ఓవర్ నైట్ ఆ స్పిరిట్ ఆఫ్ H1B మాత్రం మార్చలేరు. అండ్ nobody is even wanting to abolish that program. I think everybody's intention is like refine it. So at least the fraud in H1B program, అంటే మనం చూసుంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్ ఒకటి, లేకపోతే బెంచింగ్ ఆన్ H1B is a huge problem, not paying on time by the employer, that's a huge problem. So ఇలాంటి థింగ్స్ ఏంటంటే people want to refine it. అంతేగాని ఐ థింక్ ఓవరాల్ H1B ప్రోగ్రామ్ ఎక్కడికి పోదు. మేబీ ఏంటంటే దే విల్ ట్రై టు కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్ మోర్ రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు H1Bలో ఎంప్లాయర్ పే చేయాలి, ఎంప్లాయీ ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి వర్క్ చేయాలి. సో అలాంటి ఎన్ఫోర్స్మెంట్ అంటే వాటికి ఆ కంప్లైంట్స్ ఉందా లేదా, సో అలాంటివి ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ దట్ H1B ఆ కాన్సెప్ట్ ఇదైతే ఎక్కడికి నేనైతే పోతున్నాను అనుకోవట్లేదు. అంటే ఈవెన్ మీరు లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చూసినా కూడా ఆ 4 yearsలో దే నెవర్ టాక్డ్ అబౌట్ అబాలిషింగ్ ద H1B ప్రోగ్రామ్. ఇట్ వాజ్ ఆల్ అబౌట్ స్ట్రెంథనింగ్ ద H1B ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు పర్టికులర్గా చూస్తే వివేక్ రామస్వామి చాలా స్ట్రైట్గా H1B అనేది చాలా అబ్యూజ్ అవుతుంది అని 2-3 సార్లు స్ట్రెస్ చేసిన పరిస్థితి. దాన్ని బేస్ చేసుకుని చాలామంది కూడా ఈ న్యూస్ ఎక్కువ చెప్పడం చూస్తున్నాం కొన్ని హ్యాండిల్స్ నుంచి. అందుకనే చాంద్ గారు, ఇది ఈ పాలసీ అనేది అసలు ఎంతవరకు కంప్లీట్గా తీసేసే అవకాశాలు ఉన్నాయనేదే ఇప్పుడు కన్సర్న్గా అడిగాను మిమ్మల్ని.
మంచి ఎక్స్ప్లెనేషన్ అంటే చేశారు. కంప్లీట్ గా తీయాలంటే మాత్రం ఏంటంటే దే హావ్ టు గో త్రూ ద కాంగ్రెస్. అంటే అది లా అది ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళు పాస్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ లెజిస్లేటివ్ యాక్షన్, నాట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో అంత డెఫినెట్లీ ఏంటంటే ఇట్ హ్యాస్ టు గో త్రూ ద సెనెట్, ఇట్ హ్యాస్ టు గో త్రూ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళందరూ డిస్కస్ చేసుకోవాలి, వాళ్ళందరూ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకోవాలి. సో ఎందుకంటే హెచ్ఎన్బి ప్రోగ్రామ్ వచ్చింది ఒక యాక్ట్ తోటి. సో అది ఓవర్ నైట్ అది ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పోదు. సో అది ఏంటంటే అది నిజంగా తీయాలంటే ఇట్స్ త్రూ లా పాస్ చేయాలి. H1 పే స్కేల్ అనేది బాగా చేంజెస్ వచ్చేస్తాయి. ఈ స్కేల్ లెవెల్ పెంచేపాటికి ఆటోమేటిక్గా కొన్ని చాలా వరకు చిన్న చిన్న కంపెనీలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని ఒక న్యూస్ ఒకటి వస్తుందండి. ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? అదైతే డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే అగైన్ మనం 2016, 2020 కనుక చూస్తే అంటే అగైన్ మీరు అన్నట్టు ఏంటంటే ఆ అబ్యూస్ అనేది ఉంది, డెఫినెట్లీ ఉంది హెచ్ఎన్బి ప్రోగ్రామ్ లో. అండ్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈస్ టార్గెటింగ్. హెచ్ఎన్బి ప్రోగ్రామ్ లో ఉన్న అబ్యూస్ ని తీసేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ఎనీబడి దట్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ఎనీ రిపబ్లికన్ పర్సన్ ఆర్ డెమోక్రాటిక్ పర్సన్. ఈ పాలిటిక్స్ లో కూడా ఐ థింక్ దే టాకింగ్ అబౌట్ రిమూవింగ్ దట్ అబ్యూస్ ఇన్ ద హెచ్ఎన్బి ప్రోగ్రామ్. సో ఒక ప్రపోజల్ ఏంటంటే ఒకవేళ శాలరీ ఎక్కువ పెడితే ఓన్లీ అంటే ఎక్కువ శాలరీ ఇచ్చే కంపెనీస్ దే విల్ బి ఏబుల్ టు యూటిలైజ్ హెచ్ఎన్బి ప్రోగ్రామ్. ఈ చిన్న చిన్న కంపెనీస్ వల్ల అబ్యూస్ ఉంది అనేది ఒక కాన్సెప్ట్ ఉంది డెఫినెట్లీ. అయితే ఇది ట్రై కూడా చేశారు. ఎందుకంటే మీరు 2016, 2020లో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ దే ప్రపోజ్డ్ వాస్, మీరు హెచ్ఎన్బి లాటరీలో ఎవరైతే హైయెస్ట్ శాలరీ ఇస్తారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లాటరీలో అందరికి ఈక్వల్ ఛాన్స్ ఉండకూడదు. ఎక్కువ శాలరీ ఇచ్చే కంపెనీస్కి ఛాన్స్ ఉండాలి, తక్కువ శాలరీ ఇచ్చే కంపెనీస్కి ఛాన్స్ ఉండకూడదు. ఇలా ప్రపోజల్ వచ్చింది. అయితే ఏంటంటే అగైన్ అక్కడ లా సూట్స్ అన్ని పడినాయి అండ్ దట్ డిడ్ నాట్ బికమ్ రూల్. సో అది రెగ్యులేషన్ అది ఫైనలైజ్ అవ్వలేదు అది. సో ఈసారి ట్రై చేస్తారంటే డెఫినెట్లీ ఐ థింక్ సంథింగ్ అరౌండ్ దోస్ లైన్స్ విల్ షో అప్. అయితే శాలరీ అనేది ఒక్కటే బ్లాంకెట్గా చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ శాన్ ఫ్రాన్సిస్కో, కంపెనీస్ లైక్ ఫేస్బుక్, కంపెనీస్ లైక్ మెటా ఆర్ గూగుల్, సో ఈ కంపెనీస్ అన్ని ఏంటంటే హై సాలరీస్ ఇవ్వగలవు. బట్ ఎంటైర్ మీరు కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ పిహెచ్డీస్ ఇన్ వెరీ వెరీ గుడ్ ఫీల్డ్స్, మేబీ నాట్ ఇన్ ఐటీ బట్ గుడ్ ఫీల్డ్స్. సో వాళ్ళందరికీ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో మీకు కాలిఫోర్నియాలో వచ్చే 300-400K టైప్ ఆఫ్ సాలరీస్ రాకపోవచ్చు. బట్ దేర్ ఆల్సో వెరీ క్రిటికల్ టు ద కంట్రీ. ఎందుకంటే అది తెచ్చే నాలెడ్జ్ ఈస్ వెరీ క్రూషియల్. సో ఓన్లీ శాలరీ మీద వెళ్తాం అనేది అంత ఈజీ కాదు, విచ్ ఇస్ వాట్ దే రియలైజ్ లాస్ట్ టైం. సో ఏంటంటే అరౌండ్ దోస్ లైన్స్ ఐ థింక్ దే విల్ ప్రాబబ్లీ ట్రై టు డ్రాఫ్ట్ సమ్ న్యూ రూల్స్. ఎందుకంటే లాస్ట్ టైం హెచ్ఎన్బి ప్రోగ్రామ్లో శాలరీ మినిమం శాలరీ చాలా ఎక్కువ చేయాలి, ఇవన్నీ ప్రపోజల్స్ వచ్చినాయి. యాక్చువల్లీ ఒక స్టేజ్లో వాళ్ళు చేశారు కూడా, వేజెస్ మొత్తం పెంచేశారు, ఎల్సీఏ వేజెస్ పెంచేసిన తర్వాత దే వాజ్ అ కోర్ట్ కేసు. ఆ కోర్ట్ కేసు తర్వాత మొత్తం ఆ వేజెస్ మళ్ళీ బ్యాక్ వెళ్ళినాయి. సో ఇవన్నీ ట్రై చేశారు లాస్ట్ టైం. సో విచ్ పొటెన్షియలీ మీన్స్ ఆల్ దోస్ థింగ్స్ అగైన్ విల్ ప్రాబబ్లీ షో అప్. మేబీ ఏంటంటే లీగల్గా ఈసారి లాస్ట్ టైం వాళ్ళు ఫెయిల్ అయ్యారు కనుక ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో, ఏ రీజన్స్ వల్ల అయితే ఫెయిల్ అయ్యారో, ఏ రీజన్స్ వల్ల అయితే కోర్ట్ కేసెస్ ఓడిపోయారో అవన్నీ ఫిక్స్ చేసుకుని బెటర్ ఫ్యాషన్లో రావచ్చు. బట్ అండ్ విచ్ ఇస్ అ పాసిబిలిటీ. అండ్ బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డే వెదర్ ఇట్స్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆర్ ప్రెసిడెంట్ బైడెన్, దేర్ ఇంట్రెస్ట్ ఈస్ టువర్డ్స్ ద కంట్రీ. సో కంట్రీకి హామ్ అయ్యే పనులు అయితే చేయరు. సో అండ్ ఆల్ రియలైజ్ దట్ హెచ్ఎన్బి ప్రోగ్రామ్ ఈజ్ పాజిటివ్లీ ఇంపాక్టింగ్ ద కంట్రీ, అబ్యూస్ లేకపోతే. సో అబ్యూస్ తీసేస్తాకి ఎలాంటి థింగ్స్ చేయొచ్చో అవి చేస్తారు డెఫినెట్లీ. ఇప్పుడు శాలరీలు పెంచుతారా, ఆ శాలరీస్ అంటే ఇప్పుడు లాటరీ ప్రాసెస్లో కొన్ని రూల్ చేంజెస్ చేస్తారా, ఈ టాప్ యూనివర్సిటీస్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రిఫరెన్స్లు ఇస్తారా. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ పాసిబుల్. అండ్ డెఫినెట్లీ ఏంటంటే మనం కొన్ని చేంజెస్ అయితే చూసే అవకాశాలు ఉన్నాయి ఈసారి గ్యారంటీగా. ఎందుకంటే లాస్ట్ టైం ట్రై చేసి ఏంటంటే సరిగ్గా చేయకపోవడం వల్ల, ఆ ఏపీఏ ప్రాసెస్ ఫాలో అవ్వకపోవడం వల్ల కోర్టులో ఏంటంటే కేసెస్ ఓడిపోయారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లాస్ట్ లాట్ ఆఫ్ కేసెస్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ ఈ యూఎస్ఏఎస్ యాక్షన్స్ మెమోస్ కూడా కొన్ని ఏంటంటే కోర్టులో ఓడిపోయి వాళ్ళు ఏవైతే మెమోస్ వాళ్ళు రిలీజ్ చేశారో అవన్నీ మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు లాస్ట్ టైం యూఎస్ఏఎస్ 2019, 2020. సో ఇంతకుముందు క్లయింట్ లెటర్స్ లేకపోతే, కాంట్రాక్ట్స్ లేకపోతే అసలు మీకు హెచ్ఎన్బీస్ డినై అయిపోయేవి. కోర్టులో కేసు వేశారు. కోర్టులో వాళ్ళు ద మెమో దట్ యూఎస్ఏ హాజ్ రిలీజ్డ్ దే సెడ్ ఇట్ వాజ్ నాట్ వ్యాలిడ్. సో ఆ మెమోని రిసిండ్ చేశారు. సో ఆ మిస్టేక్స్, ఆ పాస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఎందుకైతే కోర్టులో ఓడిపోయారో ఆ మిస్టేక్స్ని ఏంటంటే నాకు తెలిసి ఈసారి వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. లాస్ట్ టైం ప్రాపర్ ఏపీఏ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. సో ఇఫ్ దే ఫాలో ద ప్రాపర్ ఏపీఏ ప్రొసీజర్, టేక్ ద టైం, ప్రాపర్గా చేసుకుంటే దే కెన్ మేక్ రూల్స్. సో అది చేసి ఈసారి రూల్స్ కొన్ని టైటన్ చేసే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. ఎందుకంటే థర్డ్ పార్టీ వర్క్ అరేంజ్మెంట్స్ అంటే మీకు H1Bలో 2 టైప్ ఆఫ్ వర్క్ అరేంజ్మెంట్స్. ఒకటి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, మీరు వెళ్ళి ఆ ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తారు. ఇంకోటి థర్డ్ పార్టీ అంటే మీ ఎంప్లాయర్ ఒక కన్సల్టెన్సీ కంపెనీ అవ్వచ్చు, కానీ మీరు వెళ్ళి వేరే కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, గూగుల్ ఎక్కడో పనిచేస్తారు త్రూ అ కన్సల్టెన్సీ. సో అది థర్డ్ పార్టీ అరేంజ్మెంట్. సో జనరల్ కన్సెన్సస్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అరేంజ్మెంట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ దెర్ ఇస్ అ జనరల్ ఫీలింగ్, అట్లీస్ట్ ఆన్ పొలిటికల్ సైడ్. సో
ఈ థర్డ్ పార్టీ వర్క్ అరేంజ్మెంట్స్ని కొంచెం ఇంకా స్ట్రిక్ట్ చేస్తాకి ఇంతకుముందు క్లయింట్ లెటర్స్ ఈ కాంట్రాక్ట్స్ రిక్వైర్మెంట్ పెట్టారు లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలో. ఈ 2020లో కోర్టు కేసు ఓడిపోయారు కనుక అప్పటి నుంచి లాస్ట్ మన బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అది పట్టించుకోలేదు, ఎందుకంటే కోర్టులో కేసు ఓడిపోయారు కనుక. సో మళ్ళీ అలాంటి రిక్వైర్మెంట్స్ అంటే ఈ థర్డ్ పార్టీ వర్క్ అరేంజ్మెంట్స్ అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే బెంచింగ్ చేస్తారు, శాలరీ పే చేయరు వెన్ దే ఆర్ బెంచ్డ్, అది ఇల్లీగల్ అది. సో అలాంటివి అవాయిడ్ చేస్తాకి డెఫినెట్లీ ఐ రియలీ థింక్ దట్ దే విల్ మేక్ సమ్ రూల్ చేంజెస్. థ్యాంక్ యూ చాంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. వ్యూవర్స్, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, చాంద్ గారిని అడిగి వాటిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.